నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా తిరుపతిలో యువకులు శృతి మించితే కఠిన చర్యలు తప్పవని ఆ జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి హెచ్చరించారు. ముందు జాగ్రత్తగా రాత్రి 10 గంటలకే ఫ్లైఓవర్లను మూసివేయడమే కాకుండా అన్ని ముఖ్య కూడళ్లలో బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నామంటున్న తిరుపతి ఎస్పీతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా యువత కిర్రెక్కిపోతుంది. ముఖ్యంగా ఎక్కడికెక్కడ సైలెన్సర్లు బండ్లకు తీసేసి వేగంగా వెళ్ళడం, మద్యం సేవించి హడావిడి చేయడం లాంటి, టపాసులు కాల్చడం లాంటి కార్యక్రమాలు చేస్తారు. కానీ ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అలాంటి కార్యక్రమాలు భక్తులకు ఇబ్బందిగా మారే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా ఎస్పీ పరమేశ్వరరెడ్డి గారు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ఎక్కడికెక్కడ కూడలలో బందోబస్తు ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 31వ తేదీ రాత్రి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, యువతకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రేపు మిగతా చోట్ల అయితే హడావిడి నడుస్తుంది, కానీ తిరుపతిలో నిరంతరం భక్తులు వచ్చే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మీరు ముందు జాగ్రత్తగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ముందుగా తిరుపతి జిల్లా వాసులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. రేపు అనగా 31వ తారీఖు రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ భాగంగా అందరూ కూడా రోడ్డు పైన సెలబ్రేట్ చేసుకుంటారు. 12 o'clock to 1 o'clock. 1 o'clock ఈజ్ ద డెడ్ లైన్ అండి మేము ఇచ్చినాం. అలాగే ఈ స్టూడెంట్స్ కానీ యూత్ కానీ ఎవరైనా కూడా త్రిబుల్ రైడింగ్ కానీ సైలెన్సర్ తీసి ఫాస్ట్గా వెళ్ళడం, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ ఇవన్నీ చేస్తుంటారు. సో వాళ్ళందరికీ కూడా ముందుగానే హెచ్చరిస్తున్నాం. సో మీరంతా కూడా మీకు భవిష్యత్తు ఉంటుంది కాబట్టి అనవసరంగా పోలీసులకు చిక్కి ర్యాష్ అండ్ డ్రైవింగ్ నెగ్లిజెన్స్లో యాక్సిడెంట్లు అయ్యి ఫ్యూచర్ పాడు చేసుకోవద్దండి. రేపు పోలీసులు పాయింట్ టు పాయింట్ చెకింగ్ ఉంటుందండి. అలాగే బ్యారికేడ్స్ పెట్టి స్పీడ్ పోకుండా కూడా నివారించడం జరుగుతుంది. సో ఎవ్రీ జంక్షన్స్లో ఆఫీసర్తో సహా అక్కడ పికెట్ ఉంటుంది కాబట్టి మీరు ఇట్లా పిచ్చి పిచ్చి పనులు చేస్తే దొరికిపోతారు. అనవసరంగా మీ పైన లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తద్వారా మీ భవిష్యత్తుకు కూడా దెబ్బ పడుతుంది అనేది ముందుగా చెప్తున్నాం. తల్లిదండ్రులకి అలాగే కాలేజెస్, యూనివర్సిటీ యాజమాన్యాలు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలందరికీ కూడా మెసేజ్లు పంపించి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రశాంతంగా హ్యాపీగా చేసుకొని కొత్త సంవత్సరంలో వాళ్ళు అభివృద్ధి కావాలని కోరుకోవాలని వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళందరికీ కూడా. అలాగే ఈవెంట్స్ కొన్ని చోట్ల ఈ హోటల్స్ కానీ ఏదైనా కళ్యాణ మండపాల్లో న్యూ ఇయర్ ఈవెంట్స్ చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళ పబ్లిక్ వచ్చినప్పుడు వాళ్ళకి ట్రాఫిక్ మేనేజ్మెంట్, వాళ్ళ ఈవెంట్ దగ్గర మేనేజ్మెంట్ చేసుకోవడానికి ప్రత్యేక సిబ్బందిని, అలాగే సీసీటీవీ ఈవెంట్ జరిగే హాల్లో కూడా సీసీటీవీస్ కంపల్సరీ ఇన్స్టాల్ చేయాలండి. మద్యం సరఫరా చేసే వాళ్ళు పర్టికులర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో వాళ్ళ నామ్స్ ప్రకారం టైమింగ్స్ అన్నీ కూడా పాటించాలి. అలాగే ఈ మైనర్స్ని అలౌ చేయడము, ఎక్కడైనా డ్రగ్స్ కానీ గాంజా కానీ ఎక్కడైనా ఇలాంటి సేవించినప్పుడు కానీ వాళ్ళు మీ దగ్గర అలౌ చేసినప్పుడు కానీ వాళ్ళతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా ఆ కన్సర్న్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వాళ్ళు కూడా శిక్షార్హులు అవుతారు. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని ఈవెంట్ ఆర్గనైజర్స్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే డీజే సౌండ్లు ఎక్కువ పెట్టి అశ్లీల నృత్యాలు, ద్వంద్వార్థాలతో వచ్చే సాంగ్స్ కానీ మాటలు కానీ మాట్లాడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక పబ్లిక్కి ముఖ్యంగా ట్రాఫిక్ పరంగా వస్తే మనకి శ్రీనివాస సేతు రాత్రి 10 గంటల నుంచి కంప్లీట్ క్లోజ్ ఉంటుంది. ఎటువంటి వాహనాలు కానీ మనుషులు కానీ ఫ్లైఓవర్ మీద అలౌ చేయట్లేదు. అలాగే యూనివర్సిటీ ముందర ఉన్న ఫ్లైఓవర్ కూడా క్లోజ్ చేస్తున్నాం. సో పబ్లిక్ 10 తర్వాత ఆల్టర్నేట్ రూట్స్లో వాళ్ళు ప్రయాణం సాగించాలి. అటనే స్టూడెంట్స్, ముఖ్యంగా స్టూడెంట్స్ కానీ యూత్ కానీ ఈ బైక్ పైన త్రిబుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ ఇవన్నీ కూడా చేయకూడదని వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే వీటి వల్ల వాళ్ళకు మాత్రమే ప్రమాదం కాకుండా ఎదుటి వాళ్ళకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలాగే డివైడర్స్కి కానీ దానికి గుద్దుకొని ప్రమాదం పడి ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అందరికి కూడా విజ్ఞప్తి చేసేది అంటే కొత్త సంవత్సరం సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు మీ ఫ్యామిలీస్తో ఇంట్లో ఉండి జరుపుకోవాలి. బయట 12 గంటలకి బయట వచ్చి తిరిగే యువతకు కానీ అందరికి కూడా 1 గంటకి 1 o'clock ఈజ్ ద డెడ్ లైన్ అండి. 1 o'clock లోపల మీ హ్యాబిటాట్స్ కంటే ఇళ్ళకి కానీ ఎక్కడైనా హాస్టల్స్ కానీ అందరూ వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం. ఆ తర్వాత దొరికితే మాత్రం లీగల్ యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎలాంటి ఇబ్బందులు ప్రజలకు తలెత్తకుండా ముఖ్యంగా ట్రాఫిక్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. అంతేకాకుండా శ్రీనివాస్ సేతుతో పాటు ఏదైతే యూనివర్సిటీ మీద ఉన్న ఫ్లైఓవర్ను రాత్రి 10 గంటలకే మూసివేయడం ద్వారా ర్యాష్ డ్రైవింగ్ కానీ, అదేవిధంగా ఫ్లైఓవర్ మీద సంబరాలు జరపకుండా
పూర్తి స్థాయిలో అడ్డుకుంటున్నాం. అదేవిధంగా ఎక్కడైతే ఈవెంట్స్లో కూడా మద్యం కానీ ఇతర మత్తు పదార్థాలు కూడా దరిచేయకుండా ఎప్పటికప్పుడు అలర్ట్గా తమ సిబ్బందితో పాటు అటు ఎక్సైజ్ సిబ్బందిని కూడా అలర్ట్ చేశామంటున్నారు. మొత్తం మీద ప్రశాంతంగా ఏదైతే నూతన సంవత్సర ప్రారంభోత్సవ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, అదేవిధంగా రాత్రి 1 గంట తర్వాత పూర్తి స్థాయిలో ట్రాఫిక్లో ఎవరు ఉన్నా వారి మీద చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి ఎస్పీ కార్యాలయం నుంచి.